యేసుక్రీస్తుకు సంబంధించిన స్ట్రోడ్ ఆఫ్ ట్యూరిన్ మూలాలు భారతదేశంలో ఉన్నాయా? యేసుక్రీస్తుకు శిలువ వేసిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత, ఆయన శరీరంపై కప్పడానికి ఉపయోగించిన వస్త్రాన్ని ష్రౌడ్ ఆఫ్ ట్యూరింగ్ గా చెప్తుంటారు. ఈ లెనిన్ వస్త్రం గురించి సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకొచ్చాయి. ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ ప్రపంచంలో అత్యంత రహస్యంగా భావించే ధార్మిక వస్త్రాల్లో ఒకటి. జెనోమిక్ చేసిన అధ్యయనంలో ట్యూరిన్ వస్త్రంపై ఉన్న డిఎన్ఏ నమూనాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ వస్త్రంపై ఉన్న డిఎన్ఏలో సుమారు 38.7% భారత ఉపఖండానికి చెందిన మాతృవంశానికి సంబంధించినదని తేలింది. ఇది పరిశోధకులకు కూడా ఊహించని విషయం. ఈ కారణంగా గతంలో భారతదేశం నుంచి యూరప్ ప్రాంతాలకు జరిగిన వస్త్ర వ్యాపారం వల్ల ఈ డిఎన్ఏ అక్కడికి చేరి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం పురాతన కాలంలో ఇండస్ లోయ ప్రాంతం అంటే సింధు నాగరికత ప్రాంతం ఉత్తమమైన వస్త్రాలు తయారు చేసే కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అప్పట్లో ఈ ప్రాంతం నుంచి తయారైన లెనిన్ పశ్చిమాసియా, యూరప్ ప్రాంతాలకు ఎగుమతి అయ్యేవి. యూదుల పాత ధార్మిక గ్రంథాల్లో ఈ ప్రాంతాన్ని హిందోయిన్ అని కూడా ప్రస్తావించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అందువల్ల ఆ వస్త్రం తయారీకి ఉపయోగించిన దారాలు భారతదేశానికి చెందినవిగా ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అనేది సుమారు 4.4 మీటర్ల పొడవు, 1.1 మీటర్ల వెడల్పు ఉన్న లెనిన్ వస్త్రం. క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తును శిలువపై నుంచి దింపిన తర్వాత ఆయన శరీరాన్ని కప్పేందుకు ఈ వస్త్రాన్ని ఉపయోగించారని భావిస్తారు. ఈ వస్త్రంపై ఒక మనిషి శరీర ఆకృతి మసకగా కనిపిస్తుంది. ఆ చిత్రంలో కనిపించే గాయాలు కూడా సిలువ వేసిన వ్యక్తి గాయాలకు సరిపోతున్నట్లు కనిపిస్తాయి. ఈ వస్త్రానికి సంబంధించిన మొదటి చారిత్రక ఆధారం 1354వ సంవత్సరంలో ఫ్రాన్స్ లోని లిరే అనే గ్రామంలో కనిపించింది. ప్రస్తుతం ఈ వస్త్రం ఇటలీలోని ట్యూరిన్ నగరంలోని హోలీ ష్రౌడ్ చాపెల్లో భద్రంగా ఉంది. అయితే ఈ వస్త్రం నిజంగా యేసుక్రీస్తుకు సంబంధించిందేనా అనే విషయంపై కాథలిక్ చర్చ్ ఇప్పటి వరకు అధికారికంగా ఏ నిర్ణయం ప్రకటించలేదు. ఈ పరిశోధనలో మరో ముఖ్యమైన విషయం కూడా బయటపడింది. వస్త్రంపై ఉన్న డిఎన్ఏలో 55.6% డిఎన్ఏ మధ్యప్రాచ్య ప్రాంతాలకు చెందినదిగా ఉంది. 5.5% కన్నా తక్కువ డిఎన్ఏ పశ్చిమ యూరప్ ప్రాంతాలకు సంబంధించినది. అయితే వస్త్రం శతాబ్దాలుగా వేలాది మంది చేతుల్లోకి వెళ్లినందున డిఎన్ఏ నమూనాలు చాలా కలిసిపోయాయి. ఈ కారణంగా అసలు ప్రాథమిక డిఎన్ఏను గుర్తించడం శాస్త్రవేత్తలకు సాధ్యం కాలేదు. అందువల్ల ఈ వస్త్రం నిజంగా యేసుక్రీస్తుకు సంబంధించినదా అనేది స్పష్టంగా చెప్పలేదు. సంవత్సరాలుగా కొనసాగుతున్న శాస్త్రీయ వివాదానికి కొనసాగింపుగా తాజాగా డిఎన్ఏ అధ్యయనం వెలుగులోకొచ్చింది. 1988లో ఆ అవశేషంపై అత్యంత విస్తృతంగా ఉదహరించబడిన పరీక్షలలో ఒకటైన రేడియో కార్బన్ డేటింగ్ ఆ నారవస్త్రం కీర్తిశేఖం 1260 నుంచి 1390 మధ్య కాలంలో తయారు చేయబడిందని నిర్ధారించింది. ఆ ఫలితం ఆ వస్త్రాన్ని మధ్యయుగ కాలానికి చెందినదిగా నిర్ధారించింది, యేసుక్రీస్తు కాలానికి చెందినదిగా కాదు. ఈ వస్త్రంపై మనుషుల డిఎన్ఏతో పాటు పలు జంతువులు, మొక్కలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. ముఖ్యంగా మెడిటరేనియన్ ప్రాంతానికి చెందిన జీవులు కనిపించాయి. ఇంకా ఆసక్తికరంగా ఆలుగడ్డతో పాటు మొక్కజొన్న వంటి అమెరికా ఖండానికి చెందిన మొక్కల డిఎన్ఏ కూడా గుర్తించారు. ఇది ఈ వస్త్రం శతాబ్దాల పాటు వివిధ ప్రాంతాల్లో ప్రయాణించిందని సూచిస్తుంది. అయితే పురాతన మధ్యప్రాచ్య ప్రాంతానికి ప్రత్యేకంగా చెందిన మొక్కల ఆనవాళ్లు మాత్రం కనిపించలేదని తెలిపారు. ఇటలీకి చెందిన శాస్త్రవేత్త జియానీ బార్కాచియా నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం ట్యూరిన్ వస్త్రంపై ఉన్న రహస్యాన్ని పూర్తిగా పరిష్కరించకపోయినా భారతదేశంతో ఉండే సంభావ్య సంబంధంపై కొత్త ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చింది. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరిగితే ఈ చారిత్రక వస్త్రం గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే క్రైస్తవ విశ్వాసం ఈ అవశేషంపై ఆధారపడకుండా యేసు జీవితం, బోధనలు, మరణం, పునరుత్థానం మీదే ఆధారపడి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.